హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పీసీ నేను మీ అంజలి ఎస్ సో బేసికల్గా యూనివర్సల్ ప్రాబ్లం ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే ఈ యొక్క క్వశ్చన్ అడిగితే చాలా ఎక్కువ కోపం వస్తుంది అండ్ ఆ కోపాన్ని వేరే ఎమోషన్స్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అల్లరి నరేష్ గారు ఆ ఒక్కటి అడక్కు అంటూ బట్ నేను అడుగుతాను సార్ ఆ ఒక్కటి అడక్కు అన్న క్వశ్చన్ ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా ఏ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఒక్కటి నన్ను అడగకుండా ఉంటే బాగుండు అని అనిపించింది చాలా క్వశ్చన్స్ ఉంటాయండి బట్ అంటే రెగ్యులర్గా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇదివరకు చేసిన యాక్టర్స్ తోటి వాళ్ళ గురించి ఎక్స్పీరియన్స్ సో అవి చాలా ఇంటర్వ్యూస్లో అవుతుంటాయి అది కొంచెం రిపీటెడ్గా అదే క్వశ్చన్ అడుగుతుంటే ఒకటి ఉంటుందండి అండ్ పర్సనల్గా ఎక్కడ అనిపిస్తుంది అంటే నాకు ఎక్కడన్నా ఎవరికన్నా ఒకటి అడగకు నేను ఎప్పుడు చెప్పాలనిపిస్తే మనం సినిమా చేసాం సినిమా రిజల్ట్ అనుకున్నంత వరకు బాగాలేదు అని తెలుసు బట్ మన డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి పబ్లిసిటీ చేయాలి ఇంటర్వ్యూస్కి రండి అంటే మనం అక్కడికి వెళ్ళి వీ నో ద మూవీ నాట్ డూయింగ్ గుడ్ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ యూ వాంట్ ద మూవీ టు డూ గుడ్ ఏదో పెరుగుతుందని ఆశతోటి వెళ్ళి చేస్తుంటాం సో అది చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాంటిటప్పుడు ఆ ఇంటర్వ్యూస్కి రమ్మన్నప్పుడు ఆ ఒక్కటే అడక్కు అంటే అనాలనిపిస్తుంది ఓకే డన్ అండ్ ట్రైలర్ సాంగ్స్ టీజర్ ఈవెన్ దో ప్రమోషన్స్ కూడా వెరీ ప్రామిసింగ్గా ఉన్నాయి అండ్ అందరూ ఏమంటున్నారంటే వింటేజ్ అల్లరి నరేష్ గారిని చూస్తున్నాము అండ్ నాకు తెలిసి అల్లరి నరేష్ గారి దగ్గర నుంచి నాంది నరేష్ గారు దగ్గర నుంచి ఇప్పుడు ఆ ఒక్కటే అడక్కు నరేష్ గారు సో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఆఫ్టర్ 4 years తర్వాత యువర్ కమింగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్ సో ఎలా అనిపిస్తుంది గుడ్ అండి ఇట్స్ బిన్ గుడ్ జర్నీ అండి అంటే నా కెరియర్ ఇవాళ ఇక్కడ ఉంటాం అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కామెడీ అండి నా రైట్ ఫ్రమ్ నా ఫస్ట్ సినిమా అల్లరి కాడి నుంచి దాని తర్వాత నేను చేసిన తోటి గ్యాంగ్ కథలు బెండప్పర్ ఇలాంటి అన్ని సినిమాలతోటి నాకు ఒక కెరియర్ అంటే నరేష్ అతను కామెడీ బాగా చేస్తాడు అతని సినిమాలకు వెళ్తే 2 గంటలు హ్యాపీగా నవ్వుకోవచ్చు అని ఒక భరోసా వచ్చిందండి దాని తర్వాత ఎక్కడో యాజ్ అన్ యాక్టర్గా ఐ వాజ్ లైక్ రిపీటేటివ్ అవుతుంది నాకే కొంచెం కొత్తగా నన్ను నేను ఇన్వెంట్ చేసుకోవాలని మహర్షి తర్వాత నాంది ఒక సీరియస్ సినిమా అంటే అప్పటి వరకు నవ్విస్తానే ఉన్నాను ఫస్ట్ టైం ఏడిపించగలుగుతానా లేదా అని ఒక చిన్న ప్రయత్నం అండి సో మహర్షి తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఆ సినిమా ఎప్పుడైతే సక్సెస్ అయిందో నా క్యారెక్టర్ అంత బాగా రిసీవ్ చేసుకున్నారు సో నరేష్ అన్నవాడు సీరియస్గా చేసినా కూడా చూస్తారు అని ఒక ధైర్యం నాకు నా ప్రొడ్యూసర్స్కి నాతో తీసే డైరెక్టర్స్కి వచ్చిందండి ఆ ధైర్యంతో దాన్ని వెయిటెడ్ పేషెంట్గా నేను ఇంకా మహర్షి తర్వాత టొక్క డెసిషన్ అండి ఇంకో నచ్చిన సినిమాలు చేద్దాం బాగా నాకు ఐ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్స్ ఏదో నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసేయాలి 100 సినిమాలు చేసేయాలి ఫాస్ట్గా చేసేయాలి అలాంటిది ఏం కాదండి ఇక్కడ ఇది క్రికెట్ ఐపీఎల్ ఏం కాదు అక్కడ ఎవడిన్ని కొట్టాడని కాదండి ఎవ్రీ మూవీ హ్యాస్ టు బి స్పెషల్ మార్క్ ఇన్ మై కెరియర్ అండి దాని తర్వాత నాంది చేయడం జరిగింది ఇంకా అక్కడి నుంచి అప్పుడు వరకు నరేష్ నవ్వించాడు నరేష్ ఏడిపించాడని ఫస్ట్ టైం ఒక కాంప్లిమెంట్ వచ్చింది సో అప్పటి వరకు యాజ్ అన్ కమెడియన్గా కామెడీ హీరోగానే నాకు మంచి ఇది వచ్చిందండి ఆ సినిమాతో ఆల్రౌండర్ నరేష్ ఏదైనా చేయగలుగుతాడు అన్న ఒక ఇది వచ్చిందండి సో దాని తర్వాత బీన్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ థింగ్స్ నాంది తర్వాత ఏమైనా వరుసగా తెలియకుండా సీరియస్ సినిమాలు రావటం మొదలుపెట్టినాయి సో అప్పటి వరకు నా కెరియర్లో 10 కథలు వస్తే 9 కథలు కామెడీ ఉండేదండి ఒక సీరియస్ కథ వచ్చేదండి ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక కామెడీ కథ వస్తుంది 10 సీరియస్ కథలు వస్తున్నాయి సో నా అగైన్ దాంట్లో కూడా వింటూ నా బీన్ వెరీ చూజీ అండి అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ నేను కామెడీకి వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ టు బీ నా స్ట్రెంగ్త్ అది మళ్ళీ నా ప్లేస్కి వస్తున్నాను నా కోటలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండాలి అని అలాంటి వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్ అండి దాని తర్వాత ఆ ఒక్కటి కథ విన్నాను అంటే ఈ కథ మీరు అడగొచ్చు ఇది పెళ్లికాన్ ప్రసాద్ మల్లీశ్వర్లో ఆయన చేశారు దాని తర్వాత మన అర్జున్ కళ్యాణ్లో చేశారు బట్ ఎప్పుడు చూసినా కూడా ఎవ్రీ 10 generations లేకపోతే ఒక 20 అంటే ఒక జనరేషన్ మారుతున్నా కూడా ఒక డెకేడ్ అయిపోయిన తర్వాత అండి ఆ ప్రాబ్లం మాత్రం ఇంకా సర్వే అవుతుందండి అమ్మాయిలకైనా ప్రాబ్లం ఉంది ఇంకా అది ఇంకా పెరుగుతుందండి ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు మనకు వచ్చి ఏంటో యూత్ ఎక్కువ ఉన్నారండి ఇండియాలో ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు పెళ్లి కావాల్సిన ఉన్నారు పెళ్లి ఏజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళందరికీ అంటే కాన్స్టెంట్గా కూడా ఒకప్పుడు మనం ఎవరన్నా చుట్టాలింటికి ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా గురుప్రవేశంకి వెళ్ళినా ఏం చదువుతున్నావు బాగా చదువుకోవాలి నాన్న పేరు నిలబెట్టాలంటారు చదువు అయిపోయిందిగా ఉద్యోగం ఎప్పుడు అంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం అయిపోయింది బాగా సెటిల్ అవుతున్నాగా బాగా సంపాదిస్తున్నాగా పెళ్ళి ఎప్పుడు అంటారు పెళ్లి తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు సెకండ్ ఎప్పుడు అది కాన్స్టెంట్గా ఇంక్లూడింగ్ నాకు కూడా జరుగుతుంటుందండి వేట కూడా నన్ను అడుగుతుంటారు సో నేనంటే రెండో కిడ్ ఎందుకు ప్లాన్ చేయట్లేదు లైక్ దట్స్ మై ఓన్ డిసిషన్ అండి ఇట్స్ నాట్ యువర్ థింగ్ సో కాన్స్టెంట్గా ఏమవుతుందంటారండి కొన్నిటికన్నా నా దగ్గర ఆన్సర్ ఉంటాయండి ఇప్పుడు ఉద్యోగం చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం 3 months పట్టొచ్చు 6 months పట్టొచ్చు ఒక 8 months 1 year పట్టొచ్చు సో ఆ ప్రెషర్కి మన దగ్గర ఆన్సర్ లేవు వీఆర్ ట్రైయింగ్ ఇప్పుడు చదువుకున్నవాడు ఆబ్వియస్లీ జాబ్కి రావాలనుకున్నవాడు ఏంటంటే ట్రై చేస్తుంటాడు కదా అప్లికేషన్స్ ఇస్తుంటాడు విల్ గో ఫర్ ఇంటర్వ్యూస్ కొన్ని రిజెక్ట్ అవుతుంటాయి ఎక్కడో హోప్ ఎక్కడ సెలెక్ట్ అవుతామని
వాళ్ళ ప్రయత్నం జరుగుతుంటుంది. ఆ ప్రయత్నంలో వచ్చి సడన్గా ఎవడో వచ్చి ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంటే మండిపోతుంటుంది. మామూలుగా సో కాదు. ఈ సినిమా వచ్చేటప్పటికి నాకు బాగా నచ్చింది ఏంటంటే, వీడు బేసిక్గా పెళ్ళిళ్ళు చేస్తుంటాడు అందరికి, ఈయన పెళ్లిళ్ళు చేస్తుంటారు. రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటాడండి. ఓకే. సో అందరికి రిజిస్టర్ మ్యారేజ్లు ఇతను చేస్తుంటాడు, ఇతను పెళ్ళి అవ్వదు. అబ్బా. వచ్చిన వాళ్ళందరూ మా పెళ్లి బాగా చేశారు కదండి, మీరు కూడా పిల్ల పాపలతో సుఖంగా ఉండండి అంటే, ఇక్కడ పిల్లమే లేదు, పిల్ల పాపలతో ఏంటారు అని ఇక్కడ ఫ్రస్ట్రేషన్ అండి. సో అలాంటి సో ఐ థాట్ ద కాంట్రాస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు చాలామందికి ఇది ఎందుకు రిలేటబుల్ అవుతున్నారంటేనండి, ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న 2000 తర్వాత పుట్టిన కిడ్స్, ఎవ్రీవన్ ఇస్ బికమ్ వెరీ కెరీర్ ఓరియంటెడ్ ఇన్ లైఫ్ అండి. వాళ్ళు ఏంటంటే ఏదైనా గోల్ అనుకుంటే ఆ గోల్ సంపాదించి సాధించిన తర్వాత దెన్ వాళ్ళు సెటిల్ అవ్వాలనుకున్నారు. చాలా మంది ఇదివరకు ఏంటంటే డబ్బు ఉంది వాడికి 100 ఎకరాలు ఉందంటే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అలా కదండి, ఈవెన్ గర్ల్స్ ఆర్ వెరీ చూసే 100 ఎకరాలు ఉంది, ఆ అబ్బాయి ఏం చేస్తాడు, అండ్ ఇట్స్ బికమ్ వెరీ చూసీ అంటే ఫర్ ఎవ్రీ గర్ల్ అండ్ గాయ్ అండ్. సో ఇది బాగుంటుంది. సో ఆ పర్స్పెక్టివ్లో ఉంటుంది అలా ఆలోచన. అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా అందరూ సెటిల్ అవ్వటం అంటే ఏంటంటే, అంటే ఇప్పుడు ఒకప్పుడు 25 ఏజ్ ఒక అమ్మాయికి అంటే 24 వచ్చింది, 25 వచ్చింది, మీకు అప్పుడే పెళ్ళి అవ్వలేదన్నారు. ఇప్పుడు 30 అన్నది న్యూ నార్మల్ అయిపోయిందండి. 30 కదా, 35 లోపల అయిపోతుంది అని. సో నా ఏంటంటే ద ఓన్లీ థింగ్ అంటే అప్పటికిప్పటికి ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు మంచిగా చెప్తారండి. ఇవాళ మా ఫాదర్ కూడా నాకు ఏంటంటే 25, 26లో హీ వాంటెడ్ మీ టు గెట్ మ్యారీడ్. ఆయన అనేది ఏంటంటే బై 27 you'll have a kid, బై నీకు 50 వచ్చేటప్పుడు నీ కిడ్కు 17-18 years ఉంటుంది, చేతికి అందొస్తారు. ప్లస్ లేకపోతే నీకు డబ్బున్నా ఉన్నా నువ్వు 60 yearsలో ఉన్నప్పుడు 70 yearsలో ఉన్నప్పుడు కిడ్ ఇస్ 20, నువ్వు దగ్గరుండి ఏమీ చేయలేవు. నీకు అంటే బయటకు తిరగటం కానీ ఉంటే ఎక్కడ ఓపిక ఉండదు, బయటకు వెళ్ళటం కూడా అంటే యాజ్ అ ఫిజికల్గా కూడా వీ కాంట్ డూ మచ్ వర్క్ దెన్. సో అలా అనుకున్నారండి. బట్ జనరేషన్ చేంజెస్, ఎవ్రీథింగ్ చేంజింగ్ నౌ. సో అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆ ఒకటి అడుగు వస్తుంది. సో బేసికల్గా చూసుకుంటే కామెడీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. బట్ మీరు ఒకప్పుడు కామెడీ మూవీస్ చేస్తూనే లైక్ ఫిట్టింగ్ మాస్టర్లో కావచ్చు, శంభో శివ శంభోలో కావచ్చు, ప్రాణం, నేను, ఇలాంటి మూవీస్లోని మీరు డిఫరెంట్ స్టైల్స్లో చేసి, ఈవెన్ చెప్పాలంటే ఫిట్టింగ్ మాస్టర్ అండ్ శంభో శివ శంభోలో పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కావచ్చు, మీకు దెబ్బ తగిలినప్పుడు అసలు నిజంగా భయపెట్టారు సార్ అందరినీ. అంటే లైక్ నాంది కాకుండా అలాంటి సీక్వెన్సెస్లో మిమ్మల్ని మేము ఎప్పుడైనా చూడొచ్చా? ఐ థింక్ బచ్చలమల్లిలో కూడా అలాంటిది ఉంటుంది. అలాంటి బచ్చలమల్లి డెఫినెట్గా ఉంటుందండి, ఎందుకంటే ఇట్స్ లైక్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్ అండి. ఇట్స్ అంటే శంభో శివ శంభో అంటే మనం నేను చూసుకున్నప్పుడు కూడా ఆల్రెడీ ఒక పోర్ట్రే చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయకూడదండి. సో నాకు కూడా కొత్తగా ఉండాలి. సో బచ్చలమల్లి అనేది ఏంటంటే యూ లవ్ ద క్యారెక్టర్, యూ హేట్ దట్ క్యారెక్టర్, యూ వాంట్ టు మంచోడు అనుకుంటారు. ఇప్పుడే అనుకున్నాం కదా మంచోడు, అప్పుడే చెడ్డోడు అయిపోయాడు అనుకో. అంటే ఇట్స్ లైక్ వెరీ అతను మూర్ఖుడు అండి. ఆ మూర్ఖుడు 100% మూర్ఖత్వం ఉన్న పర్సన్ కదా అది. వాడికి నేను బట్టిన కుందేలకు 3 కావాలంటే 3 అని చెప్తే దాకా వాడు ఒప్పుకోడు. సో అలాంటి కథ అండి, అంటే అలాంటి మంచి కథ. సో యూల్ స్టార్ట్ లైకింగ్ హిమ్, హేటింగ్ హిమ్. అండ్ ఇట్స్ ఫర్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో అండి. నాకు చాలా పొటెన్షియల్ ఉంది అసలు, నేను ఎక్స్ప్లోర్ చేసుకున్నాను. నన్ను ఇంకా కొత్తగా పరిచయం చేసుకుంటానికి, నన్ను ఇన్వైట్ చేసుకుంటానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అండి. అండ్ ఇట్స్ ఫిజికలీ అండ్ మెంటలీ ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఓకే, దానికోసం ఏమైనా అంటే లైక్ వర్కౌట్స్ చేయడం కానీ అలాంటివి ఏమైనా? ఏం లేదండి, బేసిక్గా బచ్చలమల్లి అనేది ఒక పర్సన్, ఒక ఊర్లో ఒక నిజంగా ఉన్నాడు సుబ్బు గారు ఊర్లో. అతను చిన్నప్పటి నుంచి సుబ్బు గారు చూసి అతను చేసిన గొడవలు, అతను చేసిన గలాటాలు, దాంతో ఒక కథ అనుకున్నాడండి. సో వెన్ ఐ సా ద పర్సన్, అంటే అప్పటికిప్పుడు ఒక ఏజ్లో ఉన్నప్పుడు అండి మనకు తెలియకుండా ఉడుకు రక్తం ఉంటారు చూసారా, అది ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు వచ్చేటప్పుడు కొంత ఆయనకు ఇప్పుడు ఈజ్ లైక్ 50-55 అయిపోయింది. నౌ ఈజ్ సో సటిల్ అయిపోయాడు. ఆయన అదే చెప్తుంటాడు, నేను ఆ రోజు అసలు వెళ్ళిపోయి ఆ గొడవలు అసలు మాకు సంబంధం లేని ఊర్ల గొడవలు నేను వేసేసుకునేవాడిని, నన్ను ఎత్తి మీద వేసుకునేవాడిని. సో ఏదో మంచి చేద్దాం వెళ్ళి he gets into the fight and he becomes the topic అండి అక్కడ. సో బచ్చలమల్లి ఇస్ దాట్ అండి. సో ఆ క్యారెక్టర్ కోసం డెఫినెట్గా చేంజ్ మై లుక్స్. ఇప్పుడు ఇదంతా పెంచుతుందంతా దానికోసం అండి, బచ్చలమల్లి కోసం. సో విల్ సీ అ డిఫరెంట్ నరేష్. ఓకే డన్. సో నాకు తెలిసి ఇప్పటి వరకు అల్లరి నరేష్ గారు ఒక జానరే టచ్ చేయలేదని నాకు అనిపిస్తుంది, దట్ ఈస్ హారర్. చేశానండి అది కూడా. అయితే నేను మిస్ ఇంట్లో దయ్యం అన్న నాకేం భయం చేశాను. ఓకే, సో అంటే లైక్ ఇన్ ఫ్యూచర్ హారర్, అంటే సీరియస్ హారర్ అన్న, అంటే మళ్ళీ థ్రిల్లర్ హారర్. ఓకే, అది ఉందండి. అంటే నాకు అంటే పర్సనల్గా ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హారర్ అండి. నాకు బేసిక్గా నేను సినిమాకి వెళ్ళాలంటే ఎదర్ ఇట్ హ్యాస్ టు బి అ కామెడీ ఫిలిం ఆర్ అన్ యాక్షన్ ఫిలిం ఆర్ లవ్ స్టోరీ ఉండాలి. సో నేను పర్సనల్గా పెద్ద ఇది ఉంది, బట్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ వస్తే డెఫినెట్గా ఐ విల్ డూ హారర్ ఫిలిం. సో దిస్ విల్ బి ది మై లాస్ట్ క్వశ్చన్. సో మీరు అంటే లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ భయపడతారు, ఏడిపిస్తారు, నవ్విస్తారు. కాబట్టి మీకు ఒకవేళ అవకాశం వస్తే ఆర్ ఎల్స్ చెయ్యాలి ఈ క్యారెక్టర్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఈ హీరోకి నేను చేయాలి అనుకుంటే ఇండస్ట్రీలో ఏ హీరో
చేయాలనుకుంటారు? డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ అండి. అంటే నేను ఎవరికి సెట్ అవుతాను, అప్పుడు ఇక్కడ ఏజ్ కూడా ఉంటుంది కదండి. ఐ కాంట్ కంపీట్ విత్ నాకంటే సీనియర్ హీరోలను పెడితే నేను తేలిపోతానండి. సో నేను ఎవరికి మ్యాచ్ అవుతాను, అలాంటి కథ ఏదైనా వస్తే డెఫినెట్గా వాళ్ళు వీళ్ళనే లేదండి. ఇఫ్ ఇట్స్ న్యూ కమర్ ఆల్సో బాగుందంటే కథ బాగుందంటే ఐ డెఫినెట్లీ యు ఆర్ రెడీ టు డు యాంటాగనిస్ట్ క్యారెక్టర్? యా అండ్ ఆల్రెడీ డన్ ఇట్ అండి. నేను విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలో చేశాను, రాజీవ్ గారు హీరోగా చేశారు, నేను యాంటాగనిస్ట్గా చేశాను. సో ఐ ఎందుకంటే అసలు యాక్టర్గా ఇట్ విల్ బి మోర్ ఛాలెంజింగ్ ఫర్ మీ టు డూ సంథింగ్ డిఫరెంట్ దెన్ మై రెగ్యులర్ థింగ్. సో డెఫినెట్గా అండి అలాంటిది వస్తే చేస్తాను. బట్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇట్స్ బీన్ అ లాంగ్ టైం విష్ అండి. ఒకటి చేయాలి అనుకుంటే పుష్పక విమానం లాగా ఒక మూకీ సినిమా, కామెడీ సినిమా చేయాలి, ఎక్కడ మేము ఒక డైలాగ్ చెప్పకుండా నవ్వించాలి సినిమా అంతా. అది ఉంది, అలాంటి కథ కోసం వెతుకుతున్నానండి. అలాంటి కథ వస్తే డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడిగిన వెంటనే ఒక బయట ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఒకటి అడక్కు. డెఫినెట్లీ May 3 అందరం మూవీకి వెళ్ళి చూసి, సో సింగిల్స్ అందరూ కూడా వెళ్ళండి, లవర్స్తో వెళ్ళండి, ఫ్యామిలీస్తో కూడా వెళ్ళండి. పెళ్లి కావాల్సిన వాళ్ళు వెళ్ళండి, పెళ్లి సంబంధం చూస్తున్న వాళ్ళు వెళ్ళండి, పెళ్లి అయిపోయిన వెళ్ళండి. అందరికీ ఈ సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తాం. ఆ ఒకటి అడక్కు విల్ బి లాఫింగ్ రైడ్ అండ్ ఇట్ విల్ బి ఫన్ ఫిల్మ్. ఈ సమ్మర్లో హ్యాపీగా ఈ వేడి ఎండల్లో థియేటర్లోకి వెళ్ళి, ఏసీ థియేటర్లోకి వెళ్ళి హ్యాపీగా 2 గంటలు మీ బాధలు అన్నీ మర్చిపోయి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తారని నేను మాటిస్తున్నాను. దాట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రామిస్ చేశారంటే డెఫినెట్లీ మూవీ ఎలా ఉంటుందో మాకు తెలుసు. సో అందరం థియేటర్స్లో కలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.